భారతదేశంలో పుట్టడం అంత అదృష్టం ప్రపంచంలో ఎక్కడా లేదు. వాళ్ళు నమ్మిన ధర్మమే నిజం అనుకొని ఇలా ఎందుకు ఉన్నదంటారు? అసలు భారతీయులు అంటే ఎవరు? వాళ్ళు యాపిల్ అని చూపించారు, మనం యాపిల్లోనే ఉండిపోయాం. కొబ్బరికాయ చూపించారు, కొబ్బరికాయ కొట్టడంలో షడ్రుచులు పచ్చడి చేయాలి, దేవుడికి పెట్టాలి అంటారు. ఎందుకు? ఆ దేవుడు ఎవరు? కలియుగంలోనే అత్యంత పాపాలు జరుగుతాయి. అందరికి కావాల్సింది ఈ మానవ శరీరంలో నిండుకొని కరుడు కట్టిన అజ్ఞానాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నాం? అప్పట్లో ఉన్న ఋషులు మునులకి చాలా డివైన్ విజన్ ఉండేది. వాళ్ళు క్రిందటి జన్మని చూడగలిగేవారు. జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం, సుస్వాగతం. ఎంతోమంది ధ్యాన సాధనతో ఎన్నో పుస్తకాలు పఠించి ఎంతో పరిశోధన చేసి వారి జ్ఞానాన్ని ఎంతోమందికి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులతో మనం ఎన్నో అద్భుతమైన విషయాలను చర్చ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాటి జ్ఞాన సభలో పండగల యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించుకోబోతున్నాం. ఏమిటి పండగలు, ముఖ్యమైన పండగలు ఏంటి, అందులోని అంతరార్థాలు ఏంటివి అనేది మనం ఈ చర్చ ద్వారా తెలుసుకుందాం. ఈ చర్చలో మనతో ముగ్గురు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు. అందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతా లక్ష్మి గారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. జ్ఞానసభకు నమస్కారాలు, ఆత్మీయ మిత్రులకు నమస్కారాలు. సీనియర్ రాజయోగ మెడిటేషన్ అధ్యాపకురాలు లావణ్య గారు. నమస్కారం మేడం. సీనియర్ ఆస్ట్రాలజిస్ట్ శేషగిరిరావు గారు. నమస్తే అండి. మీ అందరికీ ఈనాటి జ్ఞాన సభలోని పండగల ప్రాముఖ్యత చర్చా వేదికకు స్వాగతం, సుస్వాగతం. మేడం గారు చెప్పండి, పండగ అంటే ఏంటి, అవి ఎప్పుడు ఎలా ప్రారంభమయ్యాయి? ఇవి యుగాల నాటి నుంచి మనం జరుపుకుంటూ ఉన్నవే. పండుగలు అంటే పర్వదినము, దాని యొక్క విశిష్టమైన గుణాన్ని బట్టి ఆ రోజు పండగగా పర్వదినంగా మనకు సృష్టి చేశారు, క్రియేట్ చేశారు పెద్దవాళ్ళు, ఋషులు. దాన్ని మనం అలా పండగ దినంగా పర్వదినంగానే మనం చేసుకుంటున్నాం. కానీ దానిలోని గూఢార్థం కానీ అంతరార్థం కానీ తెలుసుకుంటున్నామా, ఆచరిస్తున్నామా, పండగను ఆ గూఢార్థంతో మనం ఫాలో అవుతున్నామా అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. అదే ఈ పండుగలు ఎప్పుడు ఎలా ప్రారంభమయ్యాయి మేడం? ఆనాది నుంచి వచ్చాయా? యుగాది అంటాం మనం, ఉగాది అది యుగ ఆరంభం. ఆది అంటే ఆరంభం. ఉగాది గురించి మాట్లాడదాం మేడం. పండుగలు అంటే ఆది నుంచి వచ్చినాయి అంటున్నారు. ఆది నుంచి వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు దీపావళి అంటాం, అది త్రేతాయుగమే కదా. నరకాసురుడి యుగాల నుండి వచ్చాయా? ఓకే ఓకే. యుగారంభమే యుగాది అన్నారు ఆవిడ. అది అచ్చా. మీరు చెప్పండి లావణ్య గారు. ఎక్కువగా జరిపేటువంటి పండగలు చెడు మీద మంచి యొక్క విజయానికి నిదర్శనంగా మనం చాలా పండగలు జరుపుకుంటాం. ఒక దీపావళి అయినా, ఒక దసరా పండగ ఇన్ ద సెన్స్ ఆ చెడు పైన మంచి యొక్క జరిపిన విజయానికి సంకేతం, విజయానికి సంకేతంగా మనం దాన్ని ఒక మంచి రోజు కింద మనం సెలబ్రేట్ చేస్తాం. అదే పండగ అంటాం. అది పండగ, పర్వదినం. రైట్. ఎప్పుడు ఎక్కడ ఎలా ఆవిర్భవించాయి అంటారు ఇవన్నీ? మనం ఈ కాలచక్రాన్ని అంతా కూడా ఒక చక్రం కింద కానీ తీసుకున్నట్లయితే ఈ 4 యుగాలు సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక చక్రం కింద తిరుగుతూ ఉన్నాయి. కానీ కలియుగం సడన్గా సత్యుగం కింద మారుతుందా? మారదు. రాత్రి కూడా పగల కింద సడన్గా అవ్వదు. మధ్యలో అమృత వేళ, అమృత ఘడియలు, బ్రహ్మ ముహూర్తాలను వస్తాయి. అలాగా కలియుగం, సత్యుగం. కలియుగం అంటే కంప్లీట్ అధర్మం, సత్యుగం అంటే కంప్లీట్ సత్యధర్మం. మరి ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది? దానికి ఉన్నటువంటి సమయమే సంగమ యుగము. అందుకే బ్రహ్మకి 4 ముఖాలు కనిపిస్తే 5వ ముఖం కనపడదు అంటారు. అది గుప్తంగా ఉంటుంది. ఎలాగైతే 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుందో అలాగ ప్రతి 4 యుగాలకి ఫైనల్గా ఈ కలియుగం, సత్యుగం మధ్యలో సంగమయుగం అనేటువంటిది వస్తుంది. ఈ సంగమయుగంలో ఏమవుతుందంటే ఏదైతే ఆత్మ కంప్లీట్ హీనదశకు వెళ్ళిందో పరమాత్మ చెప్పేటువంటి శ్రేష్టమైన జ్ఞానంతో కంప్లీట్ ఉచ్చదశకు వెళ్తుంది. సో కంప్లీట్ హీనం నుంచి కంప్లీట్ ఉచ్చదశకు వెళుతుంది. కాబట్టి ఈ పురుషార్థం, ఈ ప్రయత్నం ఏదైతే ఆత్మ చేస్తుందో దానికి ఫిజికల్ ఎవిడెన్స్గా, మనకి టైం లేదు ప్రతి పండుగ గురించి చెప్పుకోవడానికి, బట్ ఈ ప్రయత్నం ఏదైతే ఆత్మ చేస్తుందో ఈ సంగమ యుగంలో
దానవుడి నుంచి దేవతగా అయ్యేందుకు, మానవుడే మాధవుడిగా అయ్యేందుకు ఈ ప్రతి ట్రాన్సిషన్నే మనం పండగ కింద జరుపుకుంటాం. అందుకే ప్రతి పండగ చెడు మీద మంచి తప్పకుండా గెలుస్తుంది, అది ఈ సంగమయుగంలో జరుగుతుంది కాబట్టి దానికి గుర్తుగా మనం అక్కడ దేవతలు చెడుని మీద విజయాన్ని పొందారన్నట్టుగా చెప్తారన్నమాట. సో ఈ సైకిల్లో, ఈ సంగమయుగంలో జరిగేటువంటి ఈ వృత్తాంతం ఏదైతే ఉందో అది మిగిలిన యుగాలన్నిట్లో కూడా పండగల రూపంలో జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పండగలు ఎప్పుడు ఎలా ఆవిర్భవించాయి? అదే సోదరి చెప్పినట్టు ఆవిడతో నేను 100% ఏకీభవిస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనకున్న పండగలన్నీ కూడా చెడు మీద సంబరంతో చేసుకున్నాయి. అంటే నరకాసురుని వధించినప్పుడు మనం దీపావళి చేసుకుంటాం. సో అలా ఏ పండుగ అయినా సరే అధిక భాగం అయితే చెడు మీద మంచి గెలవటం. అలాగే ఇంకొక మంచి విషయం ఏం చెప్పారంటే ఇప్పుడు కలియుగంలోనే అత్యంత పాపాలు జరుగుతాయి. సో ఈ పాపాల తర్వాత అంతమే పునరుతుంది, మళ్ళీ సత్యయుగమే ప్రారంభమవుతుంది. అంటే మళ్ళీ మంచితోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం పతనావస్థలో ఉన్నాం. సో ఇది పతనం అనేది ప్రళయం అవుతుంది. ఆ ప్రళయం అయినప్పుడు సకల రాసులు పోతాయి. అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా సత్యయుగం అనేది ప్రారంభమవుతుంది. కాకపోతే మనకి చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే వ్యతిరేకంగా, అంటే శివుడు మాత్రము ఆయనగా లింగోద్భవం, అంటే బ్రహ్మకిను మరి విష్ణువుకి సంవాదం వచ్చి ఎవరు గొప్ప అనే గొడవలో అప్పుడు ఈయన శివుడు తన యొక్క రూపాన్ని ప్రదర్శించడం, ఆ లింగం అనేది దానికి మొదలు ఉండదు, అంతము ఉండదు. ఆయనది. అందుకని ఆ లింగోద్భవ కాలాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి అనేది జరుపు. అలా కొన్ని చాలా రేరుగా కొన్ని పండగలు మాత్రమే తప్ప అధిక శాతం మీరు చెప్పినట్టు చెడు మీద మంచి అంతే. వాస్తవంగా సార్ చెప్పారు, శివరాత్రి మీనింగే అది. ఏంటంటే శివుడు తనంతట తను ఈ భూమిపై అవతరిస్తారు కాబట్టి శివరాత్రి ఒక్కటే రాత్రి వేళ జరుపుకుంటాం. అది కూడా ఎందుకంటే కలియుగం యొక్క అంధకారానికి గుర్తు రాత్రి, ఫిజికల్ రాత్రి కాదు దాని అర్థం. అందుకనే త్రిమూర్తి అంటారు. త్రిమూర్తి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క రచయిత కూడా పరమాత్ముడు. అందుకే శివలింగం మీద 3 రేఖలు, 3 గుర్తు, మధ్యలో బొట్టు శివుని గుర్తు అన్నమాట. వావ్. మేడం ఇప్పుడు చెప్పండి, పండగలు, ముఖ్యమైన పండగలు చెప్పండి. ఇందాక మీరు బిగిన్ చేశారుగా. ఇప్పుడు మనము జరుపుకునే పండగల్లో ముఖ్యమైనది ఉగాది. చైత్రమాసం శుద్ధ పాడ్యం నుంచి మనకి చైత్రమాసం మొదలవుతుంది. ఆ దినాన్నే మనం పర్వదినంగా చూసుకుంటున్నాం. దాన్నే ఒక విశిష్టమైన దినంగా, ఎందుకంటే అప్పుడు యుగ ఆరంభం జరిగింది మనకు. ఉగాది అని నానుడి భాషలోకి వచ్చింది. యుగ ఆది, ఆది అంటే ఆరంభం, యుగాది యుగానికి ఆరంభం. ఈ చైత్రమాస శుద్ధ పాడ్యంని మనం ఉగాదిగా పిలుచుకొని పండుగ చేసుకుంటాం. అంటే ఒక కొత్త యుగానికి ఆరంభం. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పండగ అన్నారు కదా, సో వాటి గురించి చెప్పండి మేడం. ఇప్పుడు మనం సత్యయుగంలో అంత సత్యమే, ఎవరిని ఎవరు జయించేది లేదు, అందరూ దేవతలే. సత్యయుగంలో నడిచింది. తర్వాత ఏంటి, త్రేతాయుగం. త్రేతాయుగంలో రాముడు జన్మించాడు. దాన్ని మనం శ్రీరామనవమిగా చేసుకున్నాం. ఎందుకు? రాముడి అవతారమే గొప్పది. ఆయన సమాజం ఎలా ఉండాలో చూపించాడు, ఒక ఆదర్శ సోదరుడు ఎలాగో ఉండాలో చూపించాడు, కష్ట నష్టాల్లో ఎలా ఉండాలో చూపించాడు, తర్వాత ఒక ఏకపత్ని వ్రతుడు అని చూపించాడు. ఇవన్నీ శ్రీరాముడిలో స్థితప్రజ్ఞతను చూపించాడు. అంటే ఇప్పుడు వారు ఉన్నప్పుడు ఉన్నాయా, లేకపోతే వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రారంభమయ్యా? అదే చెప్పబోతున్నా. ఇవన్నీ గుణాలు ఉన్నా ఆయన మాధవుడు ఎలా అయ్యాడు? ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయనను మనం పూజిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాం, ఆచరించట్లేదు. అది దాన్ని ఆ గుణాలనే, ఆ స్థిత ప్రజ్ఞతను, ఏకపత్ని వ్రతుడు, ఇవన్నీ గుణాలు చెప్పుకుంటున్నాం, ఆయనకు ఆపాదించి చూస్తున్నాం. అవన్నీ మనం కూడా ఆచరించి ఒక పర్వదినంగా చేసుకున్న రోజే అసలైన పండుగ, అసలైన శ్రీరామనవమి. ఆ శ్రీరామనవమి రాముడి జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. అంటే రాముడు ఉన్నప్పుడు నువ్వే ప్రారంభమైనవి అంటారా? లేదు, రాముడు దేవుడని మనం భావించి నిర్ణయించుకున్న రోజు అప్పుడు ప్రారంభమైనవి. అప్పుడు ఈ ఉగాది తర్వాత వచ్చేదే శ్రీరామనవమి. అసలు ఉగాదిలో మనము షడ్రుచుల పచ్చడి తింటాం. ఉగాదిలో షడ్రుచుల పచ్చడి ఎందుకు తీసుకుంటాము? పులుపు, కారం, ఉప్పు, వగరు, ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క టేస్ట్ అన్నమాట. ఆ టేస్టులన్నీ కలిపి ఒక్కొక్క చక్రము
షట్చక్రాల టేస్ట్లు. చక్రాలలో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అనమాట. ఆజ్ఞా చక్రానికి ఉప్పు, విశుద్ధి చక్రానికి కారం, అనాహత చక్రానికి ఒగరు, ఇలా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఈ చైత్రమాసంలో మనకు వేడి మొదలవుతుంది. సైంటిఫిక్గా చెప్పుకుంటూ మనం పర్వదినంలోకి వెళ్తాం. షడ్రుచుల పచ్చడి ఆ రోజే ఎందుకు తింటాము? షడ్రుచుల పచ్చడి చేయాలి, దేవుడికి పెట్టాలి అంటారు. ఎందుకు? ఆ దేవుడు ఎవరు? అది అక్కడ పెడతాము, మళ్ళీ మనమే భుజిస్తాం. ఆ షడ్రుచులు తీసుకున్నప్పుడు ఆ ఎండకు, ఆ సమ్మర్ సీజన్లో ఆ వేడికి తట్టుకునే ఎనర్జీ మనకు ఆ చక్రాల ద్వారా వస్తుంది. ఇవన్నీ తీసుకున్నప్పుడు ఆ చక్రాలు ఉద్దీపన చెందుతాయి, అంటే యాక్టివేట్ అవుతాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మేడం, ఈ చక్రాలన్నీ ఎనర్జీ బాడీలో ఉంటాయి కదా, మనం ఫిజికల్గా తీసుకునేటివి ఫిజికల్ బాడీకి కదా వెళ్తుంది. అవును. మరి దీనికి దానికి ఎలా అంటారు లింక్? ఇప్పుడు ఎనర్జీ బాడీకి మనం ఎనర్జీ ఇస్తున్నాం. అచ్చా, ఎనర్జీ రూపంలో వెళ్తుందా? ఎనర్జీ రూపంలో వెళ్తుంది. ఇప్పుడు ఫిజికల్ బాడీకి ఫిజికల్గా కూడా ఎనర్జీ కావాలి కదా, అంటే ఆ వేడిమిని తట్టుకునే శక్తి ఆ వస్తువుల ద్వారా శరీరానికి, ఈ పంచభూత నిర్మితమైన ఈ శరీరానికి అందుతుంది. శరీరానికి ఇవ్వడం ద్వారా అది ఎనర్జీ రూపంలో చక్రాలకు చేరుతుంది. చక్రాలకు చేరడం అనేది ఓన్లీ ధ్యాన సాధన వల్లనే అనేది ఇప్పటి వరకు తెలుసుకున్నాం మనం. ధ్యాన సాధన చేస్తూ ఉన్న వాళ్ళకి మనం అది అర్థం చేయొచ్చు. ధ్యాన సాధన లేని జనానికి, ధ్యాన సాధన చేయని పిల్లలకి ఇది ఈ ఆహారం ఇచ్చి వాళ్ళను శక్తివంతులుగా మార్చడం. అందుకనే అది మనకు పెద్దలు ఆ సమయంలోనే తీసుకోవాలని నిర్ణయించినారు. మనం ధ్యానపరంగా చూసినప్పుడు, ఎనర్జీ బాడీని చూసినప్పుడు ఆ శక్తి మనకి చక్రాల్లో ఉంటుంది, మనం దాన్ని ఉపయోగించుకుంటాం. కానీ అందరికీ ఆ శక్తి ఉంటుందా? అందరికీ థర్డ్ ఐ ఓపెన్ అవుతుందా? అందరికీ ధ్యాన శక్తి ఉంటుందా? ఉండదు. కాబట్టి నార్మల్గా జనాలకి అంటే ఇప్పుడు అంతరార్థం తెలుసుకొని పండగలు చేయడం వల్ల కూడా వచ్చే శక్తి ధ్యాన సాధనతో రియల్ మీనింగ్ తో ఉంటారు అని అర్థం చేస్తున్నారు. వండర్ఫుల్. ఇంకా ఏమైనా ముఖ్యమైన పండుగల గురించి మీరు చెప్పాలనుకుంటున్నారా మేడం? ఇప్పుడు దాని తర్వాత వచ్చేది శ్రీరామనవమి. ఇప్పుడు శ్రీరామనవమి, మరి శ్రీరాముడు పుట్టినరోజు అయితే శ్రీరాముడికి ఒక్కటే చేయాలి కదా, మరి సీతా కళ్యాణం ఎందుకు చేస్తారు ఆ రోజు? అది అసలు సిసలైన విషయం. సీతా కళ్యాణం చేస్తున్నాము, సీతారామ కళ్యాణం చేస్తున్నాము. ఓ భద్రాచలంలో చాలా గొప్ప చేస్తారు, అయోధ్యలో గొప్ప చేస్తారు అని చెప్పు. ఎందుకు ఆ సీతారామ కళ్యాణం మనం ఎందుకు శ్రీరామ పుట్టిన రోజున జరుపుకుంటున్నాం కదా? అంటే రాముడు లేని సీత లేదు, సీత లేని రాముడు లేదు. ఎవరికైనా విష్ణువుకు పూజిస్తాం, వెంకటేశ్వర స్వామికి పూజిస్తాం, అలగలగ వేరువేరుగా పూజిస్తున్నాం. కానీ సీతారాములకు మాత్రం పట్టాభిషేకం చేసిన, సీతారామ కళ్యాణం చేసిన, శ్రీరామ జన్మదినం చేసిన ఆ ఏకపత్ని వ్రతుడు సీత లేకుండా ఏది చేయదు. అందుకనే ఆ సీతారామ కళ్యాణం శ్రీరామనవమి రోజు చేశారు. వాళ్ళ కళ్యాణం కూడా కొన్ని పురాణాల్లో మనకు చెప్తారు, శ్రీరామనవమి రోజు ఆ నవమి లగ్నంలోనే జరిగింది అని చెప్తారు. ఇది చైత్రమాసంలోనే వస్తుంది. అప్పుడు కూడా మనకు భౌతికంగా పూజలు చేసినప్పుడు ఏం పెడతారు? వడపప్పు పానకం పెడతారు. ఆ వడపప్పు పానకం ఎందుకు? ఆ వేడిమిని తట్టుకోవడానికి, శరీరానికి అవి కూల్ డౌన్ చేయడానికి. మనకి ఏ పద్ధతి కానీ ఏ ఆచారం కానీ అర్థం లేకుండా చెప్పలేదు. ప్రతి పండగలో అద్భుతమైన అర్థాలు, ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సూత్రాలు వెనకాల చూస్తాం తర్వాత, కానీ ముందు ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. అందులో ఆచారాలన్నీ ఆరోగ్యం కోసం. అది ఆచారాలని మరి కొట్టి పడేయడం అనేది జరిగింది ఇప్పటి వరకు. అందులోని అంతరార్థం చెప్తున్నారు. ఆచారాలన్నీ మనకు ఆరోగ్యం కోసం. వండర్ఫుల్. ఇప్పుడు ఆధ్యాత్మికం అంతా జ్ఞానం కోసం. జ్ఞానం ఎక్కడ ఉంటుంది? ఆనందం ఉన్నప్పుడే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉన్నప్పుడే ఆనందం ఉంటుంది. ఆచారాలన్నీ ఆరోగ్యం కోసం, అందులోని ఆధ్యాత్మికత అంతా కూడా జ్ఞానం కోసం. జ్ఞానం ఆనందం, జ్ఞానము ఆనందానికి దారి. జ్ఞానానందం అంట, జ్ఞానానందమయం దేవం అంటే జ్ఞానం ఉంటేనే నువ్వు ఆనందంగా ఉంటావు, ఆనందంగా ఉంటేనే జ్ఞానం ఉంటావు. ఇలా పర్వదినాలను ఒక్కొక్క గూఢార్థం పెట్టి మనకు నిర్ణయించిన. ఇలా వరుసగా చాలా పండుగలు చేసుకుంటాం. విజయదశమి, దుర్గాష్టమి, మహర్నవమి, దీపావళి అన్నీ చేసుకుంటాం. మధ్యలో చిన్నవి కూడా చేస్తాం. వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ వ్రతం.
వాటిలో గూఢార్థం చిన్న కథగా చెప్పుకుందాం. మనం పూర్ణ కలశం పెడతాం. ఎందుకు పెడతాం? పూర్ణ కలశం అంటే నిండు పాత్ర. ఓకే, అది పూర్ణాత్మ. ఓ పూర్ణము. పూర్ణము ఓహో, అది పూర్ణాత్మ. పూర్ణాత్మ తర్వాత దాని మీద కొబ్బరికాయ పెడతాం. ఆ కొబ్బరికాయకి ఈ కలశానికి మధ్యలో తమలపాకులు పెడతాం, మామిడి ఆకులు పెడతాం, ఏదో ఒక ఆకు అయితే పెడతాం. కిందికి కాడు ఉంటుంది, పైకి ఆకు కొన ఉంటుంది. ఆ పూర్ణ కలశం పెట్టి పూజ చేస్తాం. ఆ పూర్ణ కలశం ఎందుకు పెడతాము అంటే ఈ పూర్ణాత్మ నుంచి వచ్చిందే ఈ అంశాత్మ, అదే కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయను పగలగొట్టలేం. ఎంత అజ్ఞానం ఉంటుంది మానవుడికి. ఆ పై చిప్పనే మానవ శరీరం. అజ్ఞానంతో నిండిన శరీరం. అందులో ఉన్న తెల్ల కొబ్బరే మన ఆత్మ. అందులో ఉన్న నీరే స్వచ్ఛమైన నీరే, నీకున్న స్వచ్ఛమైన జ్ఞానం. వాహ్, అంటే ప్రతి దాంట్లో అంతరార్థం ఉంది. అది అక్కడి నుంచి ఇంకా ఎదగాలి మనం సాధనతో. అందులో జ్ఞానానికి కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు యాపిల్ అని చూపించారు, మనం యాపిల్లోనే ఉండిపోయాం. అది సంగతి. యాపిల్ చూపించారు, బాల్లోనే ఉండిపోయాం. కొబ్బరికాయ చూపించారు, కొబ్బరికాయ కొట్టడంలోనే ఆగిపోయాం. కొబ్బరికాయ ఆ గట్టిగా ఉన్న పదార్థము ఎందుకు సృష్టించబడింది, దాన్ని ఎందుకు మనం పూజలో పెడుతున్నాము, ఈ మానవ శరీరంలో నిండుకొని కరుడు కట్టిన అజ్ఞానాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నాం, లోపలున్న స్వచ్ఛమైన తెల్లటి పదార్థాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నాం, ఆ గంగా అనే జ్ఞానాన్ని, ఆ నీటిని ఎందుకు పొందలేకపోతున్నాం. వండర్ఫుల్ మేడం, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఆచారాలు ఆరోగ్యం కోసం, అందులోని ఆధ్యాత్మికత జ్ఞానం కోసం, తద్వారా ఆనందం కోసం. అందరికి కావాల్సింది ఆనందమే. వండర్ఫుల్ మేడం. ఇప్పుడు ఆ ఆకులు కూడా మధ్యలో పెడుతున్నాము. ఆ ఆకు కూడా మనకు ఒక అర్థం ఉంది. ఆ ఆకులను ఎందుకు పెడుతున్నామంటే అదొక మార్గం. నీవు కరుడు కట్టిన అజ్ఞానాన్ని, ఆ మార్గం పేరే ఆధ్యాత్మిక. ఆకు కాడలు కిందికి ఉంటాయి, కొనలు పైకి ఉంటాయి అన్న. ఆ కాడలు చేరినప్పుడే నువ్వు పూర్ణాత్మలో చేరి ఆ కలశం పెడుతున్నాం. మరి ఇప్పుడు ఇవన్నీ ధ్యాన సాధన, ఆత్మజ్ఞానం లేకముందు ఇవన్నీ చేస్తుంటాం. మరి ఇప్పుడు ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఇవన్నీ ఏట్లేదు కదా, మరి ఆరోగ్య సూత్రాలు మిస్ అయినట్టేనా? ఓన్లీ ఆత్మజ్ఞానము ధ్యానంతో ఉంటే చాలా. ఉన్నప్పుడు నీ ఆలోచన మంచిగా ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం ఎప్పుడు వస్తే అప్పుడు క్రమశిక్షణ వస్తుంది. ఆ క్రమశిక్షణ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా దేహం దానికి తగ్గట్టుగానే ప్రవర్తన ఉంటుంది. రైట్. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనలకు రావాలి, ధ్యాన సాధనలకు రావాలంటే అమ్మో ఈ పూజలు వద్దంటున్నారని భయపడి మానేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదు, అలా వాళ్ళకి ఇది బోధిస్తూ కూడా మనం ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావాలి. సో అందులోని అంతరార్థంతో చేయాలి అంటున్నాం. అది దాని నుంచి ఎదగాలి అంటున్నారు మేడం. యాపిల్ దగ్గర ఉండొద్దు, వర్డ్ దిస్ ఈజ్ యాపిల్ ఎల్లు, దిస్ ఈజ్ యాపిల్ తత్ స్టోరీలోకి వెళ్ళు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఓకే, మీరు చెప్పండి, ఇంపార్టెంట్ పండగల గురించి చెప్పండి, అందులోని అంతరార్థం. ఫస్ట్ యుగాది అంటే ఫస్ట్ యుగానికి గుర్తు. అది సత్యుగం. అది ఎప్పుడు వస్తుంది? వసంత ఋతువులో వస్తుంది. అంటే వసంత ఋతువు అంటే అందరికీ కూడా చాలా ఆహ్లాదంగా ఉండేటువంటి ఋతువు. అంటే సత్యుగంలో ప్రకృతి అయితే ఏంటి, మానవులైతే ఏంటి, లక్ష్మీనారాయణుల యొక్క పరిపాలనలో ఆ సత్యుగం అనేటువంటిది అంతా సస్యశ్యామలంగా ఉండేది. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ కాలచక్రంలో 4 యుగాలు ఉంటాయి. ప్రతి యుగంలో ఒక్కొక్క అనుభూతి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సత్యుగం ఆది నుంచి తర్వాత త్రేత, ద్వాపర, కలియుగాల్లో ఆత్మకు అనేక అనుభూతులు జరుగుతాయి. కాబట్టి రకరకాల రుచులతో మనం ఆ రోజు పచ్చడి చేసుకుని మనం తింటూ ఉంటాం. అలాగే సిస్టర్ శ్రీరామనవమి గురించి కూడా చెప్పారు. శ్రీరామనవమి వాస్తవంగా చూడండి, మన ఇంట్లో మన పెద్దల ఫొటోస్ ఉంటాయి, రైట్? మన పెద్దల ఫొటోస్ ఉంటాయి. పెద్దల ఫొటోస్ ఉంటే పిల్లలు అది ఎవరు అని అడిగితే అప్పుడు పేరెంట్స్ చెప్తారు, పలానవారు మీ ముత్తాత, మీ తాత, మీ మా అమ్మ అని. అదేవిధంగా సత్యత్రేతాయుగంలో లక్ష్మీనారాయణులు, త్రేతాయుగంలో రాముడు సీత యొక్క పరిపాలన భారతదేశం మీద జరిగింది. అందుకే దీన్ని దేవభూమి, దైవభూమి అని అన్నారు. ఎందుకంటే ఆ దేవీ దేవతలు రాధాకృష్ణుడు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులై తర్వాత రాముడు సీత ఈ సత్యత్రేతాయుగాలు ఈ భూమిపై నడిచాయి. భారతదేశం మీద వాళ్ళు తిరిగారు. కానీ ద్వాపరయుగం ఎప్పుడైతే వచ్చిందో అప్పటికి వీళ్ళు ఏమయ్యారు? ఒక ప్రతిమల్లాగా, ఒక ఫొటోస్ లాగా అయిపోయిన కారణంగా అలాంటి సత్పురుషులు ఈ భారతదేశం మీద తిరిగారు. కాబట్టి అప్పట్లో ఉన్న ఋషులు, మునులకి చాలా డివైన్ విజన్ ఉండేది. వాళ్ళు క్రిందటి జన్మని చూడగలిగేవారు.
వాళ్ళు ఇప్పుడు మోస్ట్లీ మనం భవిష్యత్తును చూస్తున్నాం కానీ గతాన్ని చూడలేకపోతున్నాం. కానీ అప్పటి ఋషులు ఏదైతే సాధన వాళ్ళు చేసేటువంటి వారు, వాళ్ళలో ఉన్న పవిత్రత యొక్క శక్తి ఆధారంగా వాళ్ళు గతాన్ని కూడా వాళ్ళు చూడగలిగారు. కాబట్టి వాళ్ళ ఆధారంగా మనకి మహాపురాణాలైనటువంటి మహాభారతాన్ని, రామాయణాన్ని, భాగవతాన్ని రచించి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఉగాది, శ్రీరామనవమి ఇవన్నీ తర్వాత వచ్చేటువంటి పండగ, ముఖ్యమైనటువంటి పండగ రక్షాబంధన పండగ మనం చేసుకుంటాం. రాఖీ పండగ అనేటువంటిది ఒక రిలేషన్షిప్ బేస్డ్ పండగ. పండగల్లో మనకు ఇంకొక రకం కూడా ఉన్నాయి, ఇది రిలేషన్షిప్స్. ఇప్పటిదాకా ఆరోగ్యం, ఆధ్యాత్మికత అనుకున్నాం, ఇక్కడ బంధాలను రిలేషన్షిప్ పండగ చేసుకున్నాం. ఎందుకు అండ్ అన్ని రిలేషన్షిప్స్ కన్నా ఏ రిలేషన్షిప్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అక్కడ? ఎందుకు? ఆ రిలేషన్షిప్ లో ప్యూరిటీ ఉంది కాబట్టి, బ్రదర్హుడ్నెస్, ఐకమత్యం ఉంది, సంపూర్ణ పవిత్రతకు గుర్తు రాఖీ, రక్షాబంధన. రక్షణ అంటే అన్నా తమ్ముడో ఇచ్చేటువంటిది కాదు, పరమాత్ముని యొక్క రక్షాబంధన. తర్వాత వచ్చేటువంటిది శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏం చెప్తారు? శ్రీకృష్ణుడు అర్ధరాత్రి రావాకు మీద వచ్చాడు. రావాకు అంటే భారతదేశానికి గుర్తు, అర్ధరాత్రి అంటే కలియుగం యొక్క అంధకారానికి గుర్తు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నారు కాబట్టి దాని గుర్తుగా మనం శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకుంటాం. తర్వాత మనం దసరా 9 రోజులు ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క అలంకారంతో చేసుకుంటాం. ఇవన్నీ శివశక్తి, శివుడు శక్తి కంబైన్డ్గా ఉన్నారు. శివశక్తి ఆ ఆయుధాలన్నీ ఏంటి? నిజమైన కత్తి, కడవలి కాదు, ఆత్మలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తులకు అది నిదర్శనం. ఆధ్యాత్మిక శక్తులకు ఆయుధాలు నిదర్శనంగా చూపెట్టి వీటిపై ఆమె చెడును సంహరించింది. 10వ రోజు మహిషాసుర మర్దిని అయ్యింది అని. అంటే 9 రోజులు అంటే జీవితం యొక్క సాధనకి గుర్తు. జీవితాంతం అది స్త్రీ అనే కాదు, స్త్రీ అయినా పురుషుడైనా నీలో ఉన్న చెడుని సంహరించడానికి నువ్వు సాధన చేస్తూ ఉంటే తప్పకుండా విజయం నిన్ను వరిస్తుంది అన్న దానికి గుర్తు విజయదశమి. కనీసం 9 రోజులైనా సాధన చేయమని అందుకే ప్రతి సంవత్సరం చేస్తాం. తర్వాత మనం చేసుకునేటువంటి పండుగ దీపావళి. దీపావళికి ముఖ్యంగా మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తాం? జ్యోతులకు మనం ప్రాముఖ్యత ఇస్తాం. ఆత్మజ్యోతి, పరమాత్మ జ్యోతికి గుర్తు. ఆ చమురేంటి? జ్ఞానం. జ్ఞానం అనేటువంటి చమురు ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆత్మజ్యోతి అనేటువంటిది వెలిగి అనేటువంటిది ఉంటుంది. ఇంకా దీపావళి తర్వాత ఇంకా మనం మళ్ళీ కార్తీక మాసం నెల రోజులు మనం శివుడికి మనం పూజ చేస్తూ ఉంటాం. నెల రోజులు ఏంటి, వాస్తవంగా జీవితాంతం చేసినా కూడా తక్కువే. కానీ అక్కడ ఎలా ఉంటాం మనం? నీసు మాంసాలు తినేవాళ్ళు కూడా దాని పేరు కూడా మనం ఎత్తరు. తెల్లవారుజాము 4 గంటలు లేసి శివశివ అనుకుంటూ చల్లనీళ్ళలో స్నానం అనేటువంటిది చేస్తాం. సో సంపూర్ణ పవిత్రంగా ఉండాలి. తనువును కూడా శివుడికి అర్పించేయాలి, మనసును కూడా శివుడికి అర్పించేయాలని చెప్పి అనేక నోములు, వ్రతాలు మనం ఈ నెలల్లో చేసుకుంటూ ఉంటాం. వినాయక చవితి. వినాయకుడి చవితి అంటే విఘ్నేశ్వరుడుకు. ఎవరైతే విఘ్నేశ్వరుడు అంటే ఏంటి? జ్ఞానానికి గుర్తు. జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ విఘ్నం అనేటువంటిది ఉండనే ఉండదు. సో అందుకని విఘ్నేశ్వరుడు అని అన్నారు. అందుకే ఆయనకి చెవులు ఎంత పెద్ద చూపెట్టారు, చాట చెవులు. చాట చెవులు అంటే ఫిజికల్గా చాట చెవులు ఉంటాయని కాదు, అంత జ్ఞానం ఎవరిలో ఉంటుందో వాళ్ళు విఘ్నేశ్వరుడు కింద అవుతారు అని చెప్పి. సో ఈ విధంగా ప్రతి పండగకి ఆధ్యాత్మిక రహస్యం అనేటువంటిది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పండగలు అనేటువంటివి మనలో ఒక పరివారం తాలూకా ఫీలింగ్, ఒక హ్యాపీనెస్ తాలూకా ఫీలింగ్. నార్త్లో అయితే హోలీ చేస్తారు, హోలీ హై బై హోలీ హై అని చెప్పి ఆ రోజు గడిచిపోయిన తప్పులన్నీ క్షమించేసి కొత్తగా అకౌంట్ స్టార్ట్ చేస్తాము అని, రంగురంగుల జీవితాన్ని. బురాన మాలో హోలీ హే, బురాన మానో హోలీ హే అంటారంటే అయిపోయింది అండ్ ఫుల్ స్టాప్. ఇప్పుడు ఇంకా కొత్తది మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి అని. సో ఈ విధంగా ఎవ్రీథింగ్ హ్యాస్ సిగ్నిఫికెన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్. అండ్ మన అదృష్టం మనం భారతదేశంలో పుట్టడం. నిజంగా భారతదేశంలో పుట్టడం అంత అదృష్టం ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి ఈ దేశంలో పుట్టాం కాబట్టి ఈ దేశంలో వచ్చేటువంటి ఆచార వ్యవహారాలను మనం తెలుసుకున్నప్పుడు తప్పకుండా అందరూ ఆధ్యాత్మికత వైపు రావడానికి అవకాశం ఉంటుంది. వండర్ఫుల్ సిస్టర్. సోదరులు ఇద్దరు కూడా చాలా చక్కగా వివరించారు. మళ్ళీ అవే వాటిని నేను ఉద్ఘాటించడం అనేది చరవణం అవుతుంది. సో కొత్తగా మనం ఏదైనా చెప్పాలంటే 1-2 భారతీయుల యొక్క పండగల్లో కానీ లేదా భారతీయులు జరిపే సంప్రదాయాల్లో ఎట్లయినా సరే కామన్గా ఉండే సూత్రం ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉండండి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మన యొక్క సంస్కృతి విధానం అనేది వేరే దేశస్తులకు కూడా తెలియడం కోసం, ఆదర్శం కావడం కోసం. సో అది ఆ పండగల యొక్క ఉద్దేశం. దీంతో పాటుగా చెప్పుకోవాలి అంటే కనుక అసలు భారతీయులు అంటే ఎవరు? భా అంటే కాంతి, రతి అంటే దాని మీద మమకారం, ఇష్టం ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళని భారతీయులు అన్నారు.
కాంతి మీద ఇష్టం ఉన్న వాళ్ళు. నాకు కాంతి అంటే వెలుగు చూపేది అవ్వచ్చు. రైట్. సో కాంతి అంటే జ్ఞానం కావచ్చు, ఆత్మజ్ఞానం కావచ్చు. అలాంటి వాళ్ళు భారతీయులు. సో భారతీయులు ఏదైనా నేర్చుకోగలరు, నేర్పించగలరు. ఓకే. సో అందుకని వీళ్ళని ఉన్నతంగా చూడటం అనేది ఉంది. ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఈ రాఖీ పండుగ అనేది ఎలాగైతే ఉందో కొన్ని అందరికీ తెలియకపోయినప్పటికీ కూడా మనకి కార్తీక మాసంలో వచ్చేది మరి ద్వితీయ నాడు వచ్చేది యమద్వితీయ. దాన్ని కూడా మనం ఈ సోదరుల యొక్క సౌభ్రాతృత్వం కోసం ఉపయోగించుకునే పండగే. సో మరి దీపావళి అనేది ఇంచుమించు మనతో పాటు వేరే కులస్తులు, వేరే మతస్థులు కూడా చేస్తారు. కులస్తులు అనేది ఓకే వదిలేండి, మతస్థులు కూడా ఆనందంగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే అంత సర్వభాతృ సౌభద్రతాన్ని ఏదైనా నేర్పగలిగే ఉంటే అవి మన పండగల యొక్క పండగలన్నిటివి ఏకత్వాన్ని కూడా బోధిస్తాయి ఖచ్చితంగా. ఒక్క రోజైనా మనం అంతా ఒకటే. రైట్. ఆ పాయింట్ ఆఫ్ లైట్ కే మనం పూజిస్తున్నాం. అలాగే ఇందులో మీరు ఇందాక ఆవిడ చెప్పారు, ఈ ఋషులు అందించిన విధానంలో ఏంటంటే వాళ్ళకి ఈ భవిష్యత్ జ్ఞానం అనేది కూడా తెలవటం వల్ల ప్రతి ఒక్క పండగని ఎప్పుడు రావాలి, ఎప్పుడు చేసుకోవాలని ఒక చక్కటి ప్రణాళిక ఇచ్చారు వాళ్ళు. సీజన్ అనుసారం. అంతేగా, అంటే భౌతిక సుఖము ఉండాలి, ఆధ్యాత్మిక సుఖము ఉండాలి. సో అలా ఆలోచించినప్పుడు మీరు కనుక గమనిస్తే ఇప్పుడు ఉగాది ఉంది. ఈ ఉగాదికి లాస్ట్లో ఎండే పండుగలు దేంతో ఎండే? అంత క్రితం నెలలో మనం శివరాత్రి చేసుకున్నాం. శివరాత్రి అనేది ఏంటి? చీకటి నుంచి ఎక్కడికి వెళ్తాం? వెలుగు. ఆ వెలుగు ఎప్పుడు వస్తుంది? ఉగాదికి ప్రారంభం అవుతుంది. కలియుగం నుంచి సత్యుగంకి వెళ్తుంది. శివరాత్రి తర్వాత ఉగాది వస్తుంది. రైట్. ఇప్పుడు మరి ఇందాక చెప్పిన రాఖీ కాదు, రంగుల పౌర్ణమి ఏదైతే హోలీ, అది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే కదా. పాల్గొన్న పౌర్ణమి నాడు వచ్చేదే హోలీ. అంటే హోలీలోని అంతరార్థం ఏంటి సార్? ఆ రంగులు జల్లుకుంటూ అదేంటి, దాని గురించి చెప్పండి. అది కదా, ఇప్పుడు మానవ జీవితం అనేది 7 రంగులు అనుకోండి. సో 7 రంగులు అనేది ఇప్పుడు ఇందాక ఆవిడ షట్చక్రాలు అన్నప్పటికీ మనం అంతకు ముందు కూడా చెప్పుకున్నాం 7వ చక్రం అనేది ఇంకోటి ఉంది అనేది, సప్త చక్రాలు అంటాం. సో అలాగే మరి ఏదికైనా 7 అనే సంఖ్య అనేది ఉంది కాబట్టి 7 రంగులు కలయికే ఇంద్రధనుసు అవుతుంది. రైట్. సో అలా నీ జీవితం కూడా రకరకాల రంగులు ఉంటాయి, అన్ని రంగుల్ని సమానంగా స్వీకరించాలని చెప్పడం కోసమే షడ్రుచులు అనుకోండి, ఇంకోటి అనుకోండి, అది ఉగాది యొక్క విశిష్టత. ఒకే రంగులో మునిగి తేలేవాడికి ఆనందమే ఉంటుంది, అన్ని రంగులు అనుభవించేవాడికి ఆనందం ఉంటుంది. ఇక్కడ రుచులు అని చెప్పారు, అక్కడ రంగులు అని చెప్పారు. అంతే కదా, మొత్తం రంగుల నుంచి రుచులకు తీసుకెళ్ళాం. అంటే ప్రతి ఒక్క పర్వదినానికి ఒక విశిష్టతను 100% ఉంది. మరి అంత విశిష్టత ఉన్న పండుగలు కేవలం ఒక ఆచారంగా, ఒక కొన్నిసార్లు అయితే కొన్ని ధర్మాల్లో అది మూఢనమ్మకంగా వాళ్ళు నడిమిన ధర్మమే నిజం అనుకుని ఇంత భారతదేశంలో కూడా ఇలా ఎందుకు ఉన్నదంటారు? దీనికి ఒకటి ఏంటంటే బ్రదర్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, దాని ప్రాపర్ మీనింగ్ తెలియకపోవడం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఏదన్నా బ్రదర్ దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే దాని యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది. దానికి మనం షార్ట్ కట్స్ ఎతకూడదు. అది ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ కూడా చేయొచ్చు, ఎవరో పంతులు గారిని పట్టుకుంటారు, ఆయన ఇలా చేయొచ్చు అన్నారు, పర్లేదు జరిపించేయండి. ఎందుకు? అక్కడ రెండు సేవ్ చేయడానికి, ఒకటి డబ్బు సేవ్ చేయడానికి, ఇంకోటి టైం సేవ్ చేయడానికి. నేను టైము లేదు, డబ్బు అంతగా దీనికి మీద ఖర్చు, డబ్బు లేదని కాదు, డబ్బు చాలా ఉంది, దీనికి ఎందుకు వేస్ట్ అనేటువంటి ఒక రకమైనటువంటి భావన కూడా ఇప్పుడు తయారయ్యింది. అండ్ థర్డ్ థింగ్ ఏమైంది అంటే ఇప్పుడు చూడండి, పండగ అంటే ఒకప్పుడు ఇంట్లో, ఇప్పుడు సపోజ్ ఉగాది ఉందంటే పులిహార బూరే కంపల్సరీగా వండుకోవాలి. ఇప్పుడు అవి కూడా అమ్మేటువంటి ఫుడ్స్ వచ్చేసాయి. సో పులిహార ముందు రోజు మనం ఆర్డర్ ఇచ్చేస్తే వాడు 2 కేజీలు పులిహార బూరెలు తెచ్చేస్తున్నారు. సో మనం ఏం చేస్తాం, అవన్నీ ఇంట్లో తెచ్చుకొని మనం ఏం చేస్తాం, కూర్చుని టీవీ చూస్తూ కూర్చుంటాం. సో అప్పుడు పండగ తాలూకు రిజల్ట్ ఎలా వస్తుంది? ఒకప్పుడు అమ్మ ఇంట్లో ఉదయం లేచి చేస్తుంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి పార్టిసిపేట్ చేసేవారు. ఒకళ్ళు పూర్ణం చేసేవారు, ఒకళ్ళు బొబ్బట్టు ఒత్తేవారు, ఒకళ్ళు చింతపండు పులుసు. సో ఆ కమ్యూనిటీ ఫీలింగ్, ఆ ఆధ్యాత్మిక బెనిఫిట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ పండగ రోజు ఫ్యామిలీ అంతా కలిసి చేసుకున్నారు అన్న ఫీలింగ్ ఉండేది. సంక్రాంతి వచ్చిందంటే ధనుర్మాసం టైం నుంచి పిండి వంటలు మొదలు పెట్టేవారు, కజ్జికాయలని, అరిసెలు. ఎగ్జాక్ట్లీ. సో ఆ కమ్యూనిటీ ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఒకటి హెల్త్ కాన్షియస్ చేసినా ఎవరు తినట్లేదు అని ఒక ఫీలింగ్, ఇంకోటి ఆచారం మీద గౌరవం లేదు అని మనం అనలేము. ఆచార వ్యవహారాల మీద గౌరవం ఒకటి తెలియటం లేదు, రెండు ఏంటంటే దాని మీద డబ్బు సమయం రెండు కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడట్లేదు, దాన్ని వృధా అనుకుంటున్నారు. సో దాన్ని నడిపించేసే మార్గం, పెట్టుడు ముహూర్తాలు అంటారు కదా. ఇప్పుడు యుఎస్ నుంచి పెళ్లి కొడుకు వస్తాడు, కంపల్సరీగా అప్పుడే పెళ్లి చేసి తీసుకెళ్ళాలంటే వీసా రాదు, ఇప్పుడు నెల లోపల వెళ్ళాలి,
మీరు పెట్టేసేయండి అంతే. అది ఓకే అనే పంతులు గారిని పట్టుకుంటారు. పాప మా ఆయన ఇంకా వీళ్ళ బాధపడలేక ఆయనకి ఇష్టం లేకపోయినా సర్లేండి అమ్మా చేసుకోండి అని. ఎవరైనా సరికానిది ఎప్పుడు సజెస్ట్ చేయరు. కానీ వీళ్ళు బలవంతం పెడితే ఆయన మాత్రం ఏం చేస్తారు, ఆ ఓకే విషయంలో సార్ చెప్తారు అదే Perfect గా. సో ఏంటంటే ఆచారం మీద మనకు గౌరవం ఉంది. మీరు ఫారెన్కి వెళ్ళి చూడండి, ఇండియా కన్నా వాళ్ళు మన పండగలు బాగా బాగా చేసుకుంటారు. చేస్తున్నారు. ఇక్కడ ఇంకా వరలక్ష్మి వ్రతాల రోజు ఆడపిల్లలకి స్కర్ట్లు బ్లౌజులు వేస్తున్నారు, కానీ అక్కడ సిన్సియర్గా పట్టు పరికిణి జాకెట్ వేస్తున్నారు. ఇక్కడ అంటే అప్పుడు అక్కడ అన్ని మిస్ అయ్యామన్న ఫీల్ తో చేస్తున్నారేమో. చాలా కరెక్ట్గా పద్ధతిగా వాయినాలు ఇచ్చుకొని చేస్తున్నారు. సో ఏంటంటే దాని మీద మన రెలవెన్స్ ఒకటి తెలియకపోవడమును, ఇంకోటి దాని మీద ఖర్చు పెట్టడం ఎందుకులే అనేటువంటి భావన వచ్చిన కారణంగా పండగలు అనేటువంటివి బాగా డైల్యూట్ అయిపోతుంది. ఇంకొక వెరీ థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఒకప్పుడు దసరా 9 రోజులు అంటే సెలవులు ఉండేవి. ఇప్పుడు ఏ కంపెనీ వాడు సెలవు ఇస్తున్నాడు? మెయిన్ విజయదశమి రోజు సెలవు ఇచ్చే కంపెనీలు కూడా తక్కువ. సో మిగిలిన 9 రోజులు ఏం చేస్తారు? ఉదయం లేస్తారు, తలస్నానం చేస్తారు, అమ్మవారికి ఒక కొబ్బరి చెక్క ఏదో పెట్టేస్తారు. సో నిజంగా చెయ్యాలి అనుకున్న వాళ్ళకు కూడా జాబ్, పిల్లలు, ఈ రెస్పాన్సిబిలిటీస్, ఈ బాధ్యతల మధ్యలో దాన్ని అంత సంపూర్ణంగా కూడా వాళ్ళు చేయలేకపోతుంది. సో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు తప్ప ఎవరికి సెలవులు ఉండవు. ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని మనం కొట్టిపడేయలేం. అంతా అందరికీ సాంప్రదాయం అంటే ఇష్టం పోయిందని మనం అనుకోలేదు. మనకి ఇష్టం ఉన్నా కూడా ఇప్పుడున్న లైఫ్ స్టైల్, నేను ఉదయం 7ంటికి ఆఫీస్లో ఉండాలంటే ఇంట్లో ఎప్పుడు బయలుదేరారు? 5ంటికి. ఇప్పుడు నేను ఎప్పుడు లెగుస్తాను, ఎప్పుడు నైవేద్యం పెడతాను? ఇప్పుడు పండగ రోజులు కూడా హాలిడేస్ లేని వాళ్ళు ఎంతో, మీరు మాల్స్ చూడండి, అన్ని పండగలకి ఇంకా ఎక్కువ అవర్స్ తెరిచి ఉంచుతారు. ఇప్పుడు రెడీ అయ్యి ఇంట్లో తినేసి వెళ్ళే వాళ్ళే ఉంటారు, వాళ్ళ కోసం వీళ్ళు. సో ఇప్పుడు పండగ అంటే ఏంటి? మాల్కి వెళ్ళడం, ఫోటోలు దిగడం కింద అయిపోయింది. సో లైఫ్ స్టైల్ అనేటువంటిది జనాలకు మారిన కారణంగా కూడా పండగ జరుపుకునే విధానం కూడా మారింది. పిండి కొద్ది రొట్టె అన్నట్టు మనం ఎలా చేసుకుంటే రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. నేటి తరం ఉన్న సమయంలోనే అందులోని అంతరార్థముతో, ఆధ్యాత్మికతతో, ఆరోగ్య లాభాలతో చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక కల్చర్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీలోనే ఉండాలి. ఇప్పుడు చూడండి, మనకి ఏదన్నా ఒక ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, మనకి టైం కుదరదా? అది ఇంపార్టెంట్. వేర్ దెర్ ఈజ్ అ విల్ దెర్ ఈజ్ అ వే. మనసు ఉంటే మార్గం లేకుండా ఎప్పుడూ కూడా ఉండదు. ఇప్పుడు మనం ఈ కాలంలో ఎందుకు ఇవి జరుపుకుంటున్నాం అంటే, మన ముందు తరాల వాళ్ళు జరుపుకున్నారు కాబట్టి మనం జరుపుకున్నాం. మాత్రం మన జనరేషన్కి అది ఉంది కాబట్టి. అదే వాళ్ళు మానేశారు అనుకోండి, నెక్స్ట్ జనరేషన్కి ఇంకా కంప్లీట్ అంధకారం అనేటువంటిది వస్తుంది. అందుకే దీన్ని యాక్చువల్గా కలియుగం అని ఎందుకు అంటారు అంటే, ఇక్కడ బుద్ధి విపరీతంగా పనిచేస్తుంది. ప్రీతి బుద్ధి కాస్త విపరీత బుద్ధి అవుద్ది. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. బయట ఎక్కడో కలికాలం అంటూ చీకట్లు కమ్ముకోవడం కాదు, వ్యక్తిలోని చీకటి, వ్యక్తిలోని అజ్ఞానం మొదలైంది. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఆలోచించి చెయ్యాలి అనేవారు, ఇప్పుడు ఏమంటున్నారు? చెయ్యి, తర్వాత ఆలోచిద్దాం. సో తర్వాత ఆలోచిద్దాం తర్వాత. సో విపరీత బుద్ధి అయిన కారణంగానే దుర్యోధనుడి క్యారెక్టర్ మహాభారతంలో తయారు చేసి, ఆ క్యారెక్టర్ గుండా వాళ్ళు తెలియజేసింది ఏంటంటే, ప్రీతి బుద్ధి ఉంటే నువ్వు అర్జునుడిలాగా పరమాత్ముని తోడుతో నువ్వు యుద్ధాన్ని గెలుస్తావు. విపరీత బుద్ధి ఉన్నప్పుడు నీ దగ్గర అక్షౌణీ సేన, 100 మంది సోదరులు, మొత్తం కురువంశం నీ చుట్టూ ఉన్నా సరే నువ్వు ఈ మహాభారత యుద్ధంలో గెలవలేవని ధృతరాష్ట్రుడు, అర్జునుడు అనే క్యారెక్టర్స్ని మహానుభావుడైన వేదవ్యాసుడు సృష్టించి క్రియేట్ చేసి మనకి తెలియచేశారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు ఏమీ చేయకపోయినా, ఎక్కడికి వెళ్ళకపోయినా, ప్రతి పండగను అందులోని అంతరార్థం తీసుకొని ఆస్వాదిస్తూ చేయటం వల్ల ఇప్పుడున్న సమస్యలకు గొప్ప పరిష్కారం అంటారా? కొంతవరకు అయితే పరిష్కారం, కొంతవరకు ఆ విపరీతమైన బుద్ధి కొంతైనా తగ్గుతుంది కదా, కొద్దిగా అంతరార్థం. వండర్ఫుల్ సార్, మీరు చెప్పండి, నేటి తరం ఈ పండగల్లోని అంతరార్థం వాళ్ళకున్న సమయకాలం పరిస్థితుల్లో అద్భుతంగా చేసుకోవడానికి ఏం పాటించాలి సార్? ఏం చేయాలి? అసలు ముందు ఈ నేటి పండుగలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు పిల్లలకి ఎంతమందికి తెలుసు? పలానా విజయదశమి పలానా రోజు తెలిసే ఛాన్స్ ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళకి ఉంటుంది, హాలిడే కాబట్టి. అంతవరకు అదే తప్ప అది ఆశ్వయుజ శుద్ధ దశమి అయితే విజయదశమి వస్తుందని ఇలాంటివి ఎవరు చెప్తున్నారు? చెప్తలేదు కదా. బాగా తెలిసిన పండుగలు ఏమున్నాయి? పండుగలని వాళ్ళు అనుకుంటున్నారు. నిజానికి మరి ఏదైతే జనవరి 1 ఉందో దాన్నే వాళ్ళు పెద్ద పండుగ అనుకుంటారు. జనవరి 1, ఫిబ్రవరి 14. అంటే ఇక్కడ జీవన విధానంలోనే మార్పు ఉంది. అదే సో కనుక ఇక్కడ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు 2 వాదాల చుట్టే తిరుగుతుంది. ఒకటి అవకాశవాదం, రెండోది అవసరవాదం. అవసరవాదం. ఈ అవసరం అనేది ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది.
సో ఇప్పుడు నేను నిజంగా ఆవిడ చెప్పినట్టు చక్కగా మరి మా ఆవిడకి ఆ శక్తి ఉంది, చక్కగా పూర్ణం బూరెలు చేయగలదు, కానీ తినడానికి మా ఇద్దరికి షుగర్. అయ్యో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. సో అక్కడ కరెక్ట్ ప్రాబ్లం బ్రదర్. అవసరం. ఎవరు తినట్లేదు, అది ప్రాబ్లం. అది అవసరం, నేను మానేయాలనేది అవసరం అక్కడ. కరెక్ట్. సో అలా ఒక్కొక్కడికి వేరే అవసరం ఉంటుంది. రేపు పలానా అదే టైంలో ఇంకోటి ఎవడో ఏదో పార్టీ ఏర్పాటు చేశాడు, నాకు అక్కడ దేవుడి కన్నా పార్టీ ఇంపార్టెంట్. మళ్ళీ అది ఆఫీస్ పార్ట్ అయితే మస్తు అది అవసరం, ఆడికి అక్కడ అది అవసరం, ఫాలో అవటం అనేది. సో అందుకని అవకాశం, అందుకని ఎప్పుడైనా సరే ఒక మనిషి గుణగణాలని కనుక మనం కనుక కరెక్ట్గా తెలుసుకోవాలి అంటే కనుక అవకాశం వచ్చినప్పుడు ఈ మనిషి అలా ఉంటాడు, అవసరం వచ్చినప్పుడు ఈ మనిషి అలా ఉంటాడు. ఈ అవకాశానికి అవసరానికి ఎలా స్థితప్రజ్ఞుడిగా ఉంటాడో వాడు పరిపూర్ణ మానవుడు. వావ్, అవకాశానికి అవసరానికి మధ్యన బ్యాలెన్స్తో ఉంటే ఇవి నేటి తరం అద్భుతంగా ఉంటుంది. మేడం గారు మీరు చెప్పండి. ఇప్పుడు నేటి తరానికంటే మనం చూస్తున్నట్టు అక్కయ్య గారు చెప్పినట్టు టైము వాళ్ళు వృధా అనుకుంటున్నారు, మనీ వెచ్చించడము వృధా అనుకుంటున్నారు. కానీ కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి మన ముందు కాలంలో. మనం ఆ కుటుంబ సభ్యులంతా ఆ రోజు కలుసుకునేవాళ్ళు ఎక్కడున్నా. ఇప్పుడు వ్యక్తిలో మార్పు రావాలి అని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో పేరెంట్స్ ఉంటారు, ఎక్కడో పిల్లలు ఉంటారు, ఎక్కడో స్కూల్స్ హాస్టల్లో. ఆ పండగ రోజైనా మనం ఇప్పుడు అక్కయ్య గారు చెప్పారు కదా, మనం అర్జెంట్ ఉంటే పోమా? ఇప్పుడు ఫ్రెండ్ స్టేషన్లో దిగుతుందంటే మనం పోమా? మరి మనం మాట్లాడకూడదు, కానీ ఎమర్జెన్సీస్లోనే అన్ని పక్కన పెట్టి ఏవి అడ్డు రావు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. ఈ పర్వదినాన్ని ఆస్వాదించడానికి, ఆనందించడానికి వ్యక్తిలో మార్పు వచ్చి మనం ఇప్పుడు అమెరికాలో జరుపుకుంటున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవా? ఉద్యోగాలు ఉన్నాయి, డబ్బు ఉన్నది, వాళ్ళు ఇంకా ఎక్కువ పని మనుషులు ఉన్నారా? ఎస్, ఇది అసలు పాయింట్. మరి వాళ్ళు చేసుకుంటలేరా? ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళే ఇక్కడికి వస్తే మళ్ళీ చేయరు. ఎందుకు? ఇక్కడ కల్చరు చేంజ్ అవుతుంది, వ్యక్తిలో మార్పు వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి, నేటి తరం వాళ్ళలో ఆస్వాదించే గుణం పెరగాలి. మనము వాటిని దగ్గరగా తీసుకెళ్ళాలి. ఇంత మీడియా ఉంది, ఇంత టెక్నాలజీ ఉంది, వీటి ద్వారా అయినా వారికి పండగ ప్రాశస్త్యం, ఇలా మనం జ్ఞానసభ చేసుకుంటున్నాం, వీటి ద్వారా అయినా వాళ్ళ దగ్గరికి వెళ్తే అది కొంచెం సాకార రూపం దాలుస్తుందని నా అభిప్రాయం. వండర్ఫుల్ మేడం. సోషల్ మీడియా గనక వీటిలోని ఆరోగ్యము, అంతరార్థము, ఆధ్యాత్మికతని హైలైట్ చేసినప్పుడు వాళ్ళు కూడా అరే లాభం, సార్ అన్నారు కదా ఇందాక, అవసరం అవకాశం, అవసరాలు క్రియేట్ అవుతాయి. వండర్ఫుల్ గా చెప్పారు. మకర సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటున్నాము, సంక్రమణము అంటున్నాము, సూర్యుడు ప్రయాణించే దినము అంటున్నాము, కనుమ జరుపుకుంటున్నాము, భోగి జరుపుకుంటున్నాము. భోగి ఎందుకు జరుపుకుంటున్నాము, కనుమ ఎందుకు జరుపుకుంటున్నాము? భోగి అంటే మనం భోగి పళ్ళు పోస్తాం, భోగి మంటలు వేస్తాం. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే భోగి మంట ఎందుకు వేస్తున్నాం? ఆ పాత వస్తువులన్నీ ఇంట్లో బయట తెచ్చి కాల్చేస్తున్నాం, కానీ నీ ఇంట్లో, నీ మనసులో, నీ శరీరంలో ఉన్నవి కాలుస్తున్నావా? అది ఇంపార్టెంట్. సేమ్ ఇప్పుడు హోలీ కూడా అలాగే చేస్తాం కదా, కామదహనం చేస్తాము. ఏంటి డిఫరెన్స్? అంటే అక్కడ కామదహనము అంటే శివుడు పార్వతికి మధ్యన జరిగిన సంభాషణలో కామదహనం జరుగుతుంది. ఆ కామదహనం జరిగినప్పుడు మనలో ఉన్న కామాలు 100 కోరికలు. ఇప్పుడు మహాభారత యుద్ధంలో కౌరవులే కోరికలు, ఆలోచనలు. ప్రతి పండగకు అనుసంధానమై ఉంటుంది, ప్రతి పండుగలో గూఢార్థం ఉంటుంది. కామదహనం ఇన్ ద సెన్స్ కోరికలను దహించడం. ఇక్కడ సో మొత్తం మీద మేడం నేటి తరానికి ఇవి అర్థమయ్యేటట్టు తీసుకెళ్ళాలి, తెలిసిన వాళ్ళు అందించాలి. ఉంది, టెక్నాలజీ ఉంది కాబట్టి తెలిసిన వాళ్ళు మన తరం ముగియక ముందే వాటిని నిద్ర లేపాలి. ఇది అల్టిమేట్ సజెషన్. మీరు చెప్పండి అక్క, ఉగాది ప్లస్ హోలీ. ఇప్పుడు హోలీ సంక్రాంతిలో అది 2 ఒకేలాగా కనబడుతున్నాయి. ఇదొకటే కదా, లోడీ అని కూడా ఇంకొక ఫెస్టివల్, పంజాబ్ హర్యానా అటు సైడ్ లోడీ అని ఒకటి చేస్తారు. హోలీ ఎక్కువగా నార్త్ బెల్ట్, ఏదైతే గుజరాత్, యూపీ, బీహార్, హర్యానా, ఎంపీ నార్త్ బెల్ట్లో చేస్తారు. సౌత్లో మనం భోగి అని చేసుకుంటాము. ఎస్పెషలీ మనము తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు, తమిళ్ వాళ్ళు ఎక్కువగా ఈ పండుగ అనేటువంటిది చేసుకుంటారు. సో ఇండియా అంతా కూడా ఈ పాత వాటిని కాల్చేసేటువంటి ఒక పండగ కంపల్సరీగా ఉంది. ఎందుకు అంటే ఎప్పటి వరకైతే మనలో ఉన్నటువంటి వేస్ట్, నెగటివ్ అనేటువంటిది పోదో లైఫ్లో పండగ అంటే ఆనందం అనేటువంటిది రాదు.
నెగిటివిటీ ఉన్నంత వరకు పాజిటివిటీ అనేటువంటిది ఉండదు. రాదు. సో ముందు మనం నెగిటివ్ని కాలిస్తేనే పాజిటివిటీ అనేటువంటిది వస్తుంది. అందుకే హోలీ ముందు రోజు హోలికా అంటారు దాన్ని, హోలికా దహనం. హోలిక అంటారు. హోలిక అని ముందు రోజు నైట్ ఇంట్లో వాళ్ళందరూ కూడా పెద్ద ఫైర్ వేసుకుని ఇంట్లో పనికిరానివన్నీ కాల్చేస్తారు. భోగి కూడా అంతే. ఇప్పుడైతే అది కూడా మానేసి చెక్కలు తెచ్చి కాలుస్తున్నారు, అది వేరే విషయం. లోడీ రోజు కూడా అదే చేస్తారు. హర్యానా, పంజాబ్, మరీ ఎక్స్ట్రీమ్ నార్త్, హిమాచల్ ఆ ప్రదేశాలు ఉపయోగించనివి అన్ని అందులో ఆ వేస్ట్ ఏంటంటే ముందు అగ్ని అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి వేసే వ్యర్థ పదార్థం, అక్కడ ఇంట్లో ఉన్న వ్యర్థం వేస్తున్నాము. కానీ సిస్టర్ చెప్పినట్టు మనసులో ఏదైతే వేస్ట్ థాట్స్, నెగిటివ్ థాట్స్, అలాగే మాటల్లో ఏదైతే వ్యర్థమైన మాటలు, కువచనాలను ఏదైతే మనం మాట్లాడుతున్నామో వాటిని మన కర్మలు, ఈ మూడింటిని ఏ అగ్నిలో దహించాలి? ఆ అగ్ని దేనికి సిగ్నిఫికెన్స్ అంటే యోగాన్ని మనం అగ్ని అని అంటాం, యోగాగ్ని అని అంటాం. జ్ఞానాగ్ని. అగ్ని అంటే ఆధ్యాత్మిక శక్తి యొక్క అగ్నిలో ఎప్పుడైతే వీటిని మనం దహిస్తామో తర్వాత ఏమొస్తుంది? హోలీ పండుగ. హోలీ పండుగ ఎలా చేసుకుంటాం మనం? రంగులు ఎగ్జాక్ట్లీ. లైఫ్ అలా. అలాగే సంక్రాంతి ఎలా చేసుకుంటాం మనం? ఎన్ని పిండి వంటలతో, కొత్త, ఎంత కడు పేదవాడైనా సంక్రాంతికి అట్లీస్ట్ ఒక 200 పెట్టన్నా కొత్త డ్రెస్ కొనుక్కుంటాడు. సంక్రాంతికి వచ్చింది కొత్తగా ఉండాలి. అలాగే మన నార్త్లో లోడీ అయిపోయిన తర్వాత చేసుకునేటువంటి పండుగ వాళ్ళు కూడా మకర సంక్రాంతి అని చెప్పి వాళ్ళు పతంగులు ఎగరేస్తారు. పతంగ ఎటు వెళ్తుంది? అంటే పతంగ మీదకి వెళ్తుంది అంటే లైఫ్ మీదకి వెళ్తుంది, లైఫ్ ఉన్నత స్థితికి వెళ్తుందని. కానీ పతంగ ఎందుకు వేస్తారంటే ఎప్పుడైతే మనలోని నెగిటివ్ అనేటువంటిది ఎప్పుడైతే కాలిపోతుందో అప్పుడు మనసు ఎలా తయారవుతుంది? తేలికైన మనసు ఎక్కడికి. సో అందుకని ఈ వేస్ట్ ని సమాప్తం చేసినప్పుడే నీ లైఫ్ లో మంచి అనేటువంటిది వస్తుంది అని చెప్పడమే ఈ 3 పండగలు. మన భోగి అయినా, హోలిక అయినా, లోడీ అయినా సరే వీటి యొక్క గుర్తు అన్నమాట. ఇంకొక కనుమ రోజు కూడా మనము ఒక చిన్న కార్యక్రమం జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటున్నాము? అక్కడ రైతన్నలు పశువులను ఉపయోగించి పంటలు పండిస్తున్నారు కదా, ఆ పశువులకు ఆ రోజు పూజ చేస్తారు. ఎందుకు? వాటిని కూడా మనతో ఈక్వల్గా చూడాలని. ఆ రోజు మనము పశువులతో అనుసంధానమై ఉండాలని వాటికి పూజ చేసి రంగులతో అలంకరించి వాటితో స్పెండ్ చేస్తారు. ఈ పూర్వకాలము ఈ రైతన్నల ఫ్యామిలీస్ అన్నీ విలేజ్ల్లో ఉండేవి. అక్కడికి అందరు కలిసి వచ్చి ఆ రోజు కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు. ఆ రోజు మనం పశువులతో సరిసమానంగా జీవనం సాగించాలి. అంటే పశువులో కూడా దైవత్వాన్ని మనం చూపించేదానికి కనుమ పండుగ చేస్తున్నాం. అది మరి అది మిస్ అయిపోయి పండగల పేర్లతో, కొన్ని పండగల పేర్లతో జంతువధ చేసి ఈ మాంసాహారం ఎట్లా దూరింది మరి? ఇప్పుడు మీరు చెప్పిన ఏ పండగల్లోనైనా చక్కని ప్రసాదాలు ఇవి మాత్రమే ఉండగా ఈ మాంసాహార భక్షణ ఎట్లా వచ్చిందంటారు మీ ప్రకారంగా మేడం? అంటే ఇక్కడ నేనుగా చెప్పాలి అంటే కనుక ఇందాక చెప్తుంది కదా, అన్నిటికీ ఒకటే. కొన్ని వాళ్ళ అవకాశాలు బట్టి కొన్ని పండుగల వేడుకలు మార్చుకున్నారు. సో ఇప్పుడు కొంతమంది పురాణ కాలంలో కొన్ని అంటే ఈ మాంసాహారం ద్వారా కూడా లేదా ఇలా బలి ఇవ్వటం ఇలాంటి వారి ద్వారా కూడా దేవుని ప్రసన్నం చేసుకున్నారు. అది ఉన్నప్పటికీ కూడా దాని యొక్క చివర ఏదైతే సూక్ష్మత ఉందో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ బలి చేయటము అంటే కనుక ఇప్పటికీ కూడా ఈ ఏదైతే హోమాలు చేస్తారో అన్నం మీద కొద్దిగా కుంకుమ వేసి పెట్టడమే బలాహారం. సో నా కడుపుని నిండడం కోసం నేను దాన్ని బలిగా మార్చుకున్నాను. అది బలి అయి జంతు బలికి దారి ప్రతి గుడిలో మనం ధ్వజస్తంభం బలిపీఠం అని పెడతారు. అక్కడ నైవేద్యం పెట్టి కుంకుమ వేసి అది అక్కడ ఉన్న చెడును తొలగించటానికి. సో ఇది అల్టిమేట్ పాయింట్ సార్. ఫస్ట్ టైం వింటున్నాం మనము అన్నము పైన కుంకుమ వేయడమే బలి ఆహారం అని. ఆ వేడుకలు మనకి వీలుగా మార్చుకున్నాం. తీసేసి ఇంకా ఇలా బలి అంటే ఇంకా కొన్ని చోట్ల మనం నిమ్మకాయలు కోసి పెడుతున్నాం, అది బలి. సో అది ఈ మధ్యలో ఈ నిమ్మకాయ కోసి పెట్టడం అంటే అక్కడ ఉన్న క్రిమి కీటకాలు రాకుండా ఉండడం అనేది అక్కడ సైంటిఫిక్ బేస్ ఉంది. దీంట్లో మాత్రం ఏ సైంటిఫిక్ బేస్ లేదు, అవసరంగా మారింది, మార్చుకున్నారు. అది అసలు ఈ బలి అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో ముందు మనం అర్థం చేసుకుందాం. బలి అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే బలి అంటే ఏంటి, ఇంకా దాని తాలూకా నిదర్శనం ఏది మిగలదు, వధ అయిపోయింది.
దాని నిదర్శనం ఇంకేది మిగలదు. అప్పుడు ఏమనేవారు, ఈ గ్రామాల్లో అప్పట్లో ఎక్కువగా ఈ కంటేజియస్ డిసీజెస్ ఎక్కువ ఉండేవి. అమ్మవారు, ఎస్పెషలీ అమ్మవారు డిసీజ్ బాగా ఎక్కువ ఉండేది. అది సింపుల్గా ఆ వైరస్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. కానీ అప్పట్లో మూఢాచారం అనుకోండి ఏదన్నా అనేది, అమ్మవారు మీ ఊరి మీద పసిగట్టింది, అందుకనే మీకు ఊర్లో అందరికీ అమ్మవారు వచ్చిందని ఆ జబ్బుకు పేరు కూడా అమ్మవారిని పెట్టింది. సో దానికి ఏం చెప్పేవారు, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే నువ్వు ఏదన్నా బలి ఇవ్వాలి. కానీ మనం ఒక విషయం సూక్ష్మంగా ఆలోచిద్దాము. ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి, పిల్లల నుంచి బలి అడుగుతారా? మరి అమ్మని ఏమంటారు, జగన్మాత, మొత్తం జగత్తుకే ఆమె తల్లి. ఆమె కోరిందా మరి మరి అక్కడ బలి ఇవ్వడము అంటే ఏంటంటే, భగవంతుడు ఎవరికి ప్రసన్నమవుతాడు? భగవంతుడు ఎవరైతే తమ యొక్క పంచ వికారాలని, తనువుని, మనసుని, ధనాన్ని సర్వం నువ్వే అని ఎవరినైతే, నేను అనేది లేదు, అంతా నువ్వే. వికారాల కన్నా నేను అనే అహం ఏదైతే ఉందో దాన్ని మనం, అందుకే దాన్ని మేమే అంటారు. గొర్రెమంటది, అందుకని గొర్రెని బలి ఇవ్వడం మొదలు పెట్టారు సో మే అంటే కేవలం వికారాలనే కాదు, కంప్లీట్ గా నన్ను నేను నీకు సమర్పణ చేస్తూ ఉన్నాను. అందుకే మన యాగంలో ప్రతిదీ వేసేమంటాం, స్వాహ అంటే ఇది నీలో కలిసిపోయింది. అంతే. ఐ హావ్ సరెండర్డ్ మై మైండ్ అండ్ మై ఇంటలెక్ట్ కంప్లీట్లీ ఆన్ టు యూ. దీని బైబిల్లో కూడా రాశారు. యాక్చువల్గా ప్రతి ధర్మ గ్రంథంలోనూ ఇది ఉంది. నన్ను నేను కంప్లీట్, అందుకే నమాజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, కంప్లీట్గా కిందికి ఒకసారి వంచి, వండర్ఫుల్. అసలు తలనీలాలు ఎందుకు ఇస్తాం, చెప్పండి. అది ఎందుకు తలనీలాలు ఇస్తారంటే, మనిషికి అంతటికన్నా అందం ఎక్కడ ఉంటది, అక్కడే ఉంటది. నేను అన్న అహంకారం అక్కడే తలకెక్కింది అంటాం, లేకపోతే ఏమీ లేదు మనం. అందుకనే తలనీలాలు ఇస్తారు. కానీ ఇప్పుడు దానికి కూడా ఫ్యాన్సీ ఏమైపోయింది, కింద నుంచి 3 కత్తిరలు ఇస్తే చాలా అయిపోయింది. సో దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ కేసాలే ఇవ్వాలని ఎందుకు పెట్టారు అంటే, ఒకటి మనకి అందం చాలా మనిషికి ఇంపార్టెంట్. ఎంత ముసలోడైనా సరే బయటకు వెళ్ళే ముందు ఒకసారి అద్దం చూసుకోకుండా బయటకు వెళ్ళాలి. అది కూడా హెయిర్ ని ఇట్లా జుట్టును, అండ్ మగవాళ్ళకి జేబులో ఒక పాకెట్ లో సర్వ క్లేశాలు కూడా కేశంలోనే బందీ అవుతుందని కూడా పురాణ వాక్యం. అందుకే తలనీలాలు ఇవ్వాలి చిన్న పిల్లలకి పుట్టిన వెంటనే. అందుకే వాళ్ళ తలనీలాలు 3 సంవత్సరాల వయసులో తీసేస్తారు. బికాస్ ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యూ. నన్ను నేను నీకు. భగవంతుడు మన జుట్టు తీసుకుని ఏం చేస్తాడు, ఆయన ఏం చేసుకుంటాడు. అల్టిమేట్ పాయింట్ అక్కడ మీరు మే అంటే నేను ఏమీ కాదు అని నేనుని సరెండర్ చేయడం, నేనుని బలివ్వడం అని చెప్తే, మేమే అనే జంతువుని తీసి చంపేదాకా వెళ్ళింది. ప్రతి పండుగల పరమార్థం ఇదే. ఏంటి, ఆధ్యాత్మికత దాగి ఉంది, జ్ఞానాన్ని అందుకో, జీవించు అని. ప్రతి పండుగల పరమార్థం. సూపర్ గా చెప్పారు సార్. మీ సందేశం, ఉగాది అండ్ హోలీ సందేశం మన ప్రేక్షకులకి. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఉగాది నుండి ఏ పండగ అయినా సరే, ఉగాది కాదు, మామూలుగా ఆనందంగా గడపగలిగేవాడికి, ఆధ్యాత్మిక తత్వం అనేది అర్థం బోధపడేవాడికి ప్రతిరోజు పండగే. సో లక్షలు కూడబెట్టి బీరువాలో దాచి ఆయన అదే నాకు పండగ అనుకుంటున్నాడు. కానీ ఆయనకి తెలియటల్లా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకోవచ్చు, లేదా వేరే దొంగ పట్టుకోవచ్చు. కానీ ఏదైతే ఆధ్యాత్మిక సంపద అంటే మంచి లక్షణాలు లక్షలుగా పోగు చేసి ఎవడైతే ఉదయకురహంలో పెడతాడో వాడికి అంతకు మించి పండగ ఏముంటుంది. సో అది దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి మనం అందరం కూడా. మంచి లక్షణాలను లక్షలు పోసే విధంగా హృదయ కుహరంలో నింపుకోవాలి. అల్టిమేట్ మెసేజ్ ఉగాది అండ్ హోలీ మెసేజ్. ఉగాది కొత్త సంవత్సరం ఎలాగైతే మనం మొదలు పెడుతున్నామో, ఈ కొత్త సంవత్సరంలో మంచిగా పండగ జరుపుకుని నా లైఫ్లో ఏదో ఒక కొత్తదనాన్ని నేను తెచ్చుకోవాలి అనేటువంటి దృఢ సంకల్పం చేసినప్పుడు, పండగ వేళ తీసుకునేటువంటి దృఢ సంకల్పానికి చాలా మంచి సఫలత అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఉగాది జస్ట్ ఏదో నేను ఒక పండగలా కాకుండా, ఈ సంవత్సరం నుంచి నేను నా లైఫ్లో ఏదో ఒక న్యూనెస్, ఇక హోలీ జరుపుకునే వాళ్ళు కూడా ఏది జరిగిందో దాన్ని వదిలేయండి, గతాన్ని గతంలోనే వదిలేసి ఇవాళ నుంచి ఒక కొత్త చాప్టర్ మన అందరం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. వావ్, అదే మళ్ళీ హోలీకి దారితీస్తుంది, రంగురంగుల జీవితాన్ని దారితీస్తుంది. మేడం గారు మీ మెసేజ్. ఉగాది, హోలీ. అక్కయ్య గారు దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఏ రోజైతే పర్వదినం అనుకుంటామో మనలోని దుర్గుణాలన్నీ పోయి సగుణాలను ఆహ్వానించుకొని ఆ శక్తితో మనం జీవితాన్ని ఆరంభిస్తూ
ఒక ఓత్, ఒక శబ్దం తీసుకొని అక్కయ్య గారు చెప్పినట్టు మన జీవితాన్ని మార్చుకునే అవకాశం మన చేతిలోనే ఉంది. అది పండగ అనే పర్వదినం రోజు తీసుకుంటే దానికి ఇంకా కొంచెం విశిష్టత పెరిగి వైశిష్టత మారి దానికి ఒక గొప్ప బలం చేకూరుతుంది. మనం తీసుకున్న సంకల్పానికి ఆ పర్వదినం రోజు సంకల్పానికి శక్తి ఇవ్వబడుతుంది. సంకల్పం అందరికీ ఉంటుంది కానీ శక్తి కావాలి కదా. ఆ శక్తి ఆ పండగ రోజు పర్వదినాన మనం ఆ గూఢార్థం తెలుసుకొని పండగను ఆచరించినప్పుడు మనం ఆ సంకల్పానికి శక్తి చేకూర్చిన వాళ్ళం అవుతాము. ఆ పండగ నిజమైన పర్వదినంగా సంతోషాలను పంచుకోగలుగుతాము. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి జ్ఞాన సభ. పండగల్లోని ప్రాముఖ్యతను తెలుసుకున్నాం కదా. నేటి తరంలో వచ్చిన ఈ బిజీ ప్రపంచంలో వారికి అనుగుణంగా చేసుకుంటున్నారు, ఓకేనే. అది అంతటి మాత్రాన వాటిపైన గౌరవం లేదన్నట్టు కాదు అనేది మన వక్తలు చెప్తున్నారు. కానీ అందులోని అర్థం తెలుసుకుంటే ఆ రోజు మనం తీసుకునేటువంటి భోజనాలన్నీ కూడా ఆరోగ్యానికి, అందులోని ఆధ్యాత్మికతను తెలుసుకుంటే జ్ఞానానికి మార్గము. ఆ జ్ఞానమే మన ఆనందానికి మార్గం. మనం ఈరోజు ఎంత బిజీగా ఉన్నా, ఎంత డబ్బు హోదా కావాలన్నా ఆనందం కోసమే కదా మిత్రులారా. అదంతా పండగల్లో ఉంది అని మన వక్తల ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం ప్రతి పండగ, ఉగాది, హోలీ, ప్రతి పండగ కనీసం ఆ ఒక్కరోజు అందులోని అంతరార్థముతో, సాధనతో, మనతో మనం అనుసంధానమై కుటుంబముతో ఆ రోజు ఏదైతే ఏకత్వం అంటున్నామో, హ్యాపీ ఉగాది, హ్యాపీ హోలీ అంటున్నామో, ప్రతిరోజు హ్యాపీగా జీవించడానికి కావాల్సిన ఈ జ్ఞానాన్ని ఆచరిద్దామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.